వాటితో జిహెచ్ఎంసీ పాలక మండలి పదవీ కాలం ముగియనుంది. 3 కార్పొరేషన్స్గా విభజించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. కొత్తగా ఏర్పడిన 2 కార్పొరేషన్స్లో రిజర్వేషన్లను ఖరారైన తర్వాతే జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రక్రియలు పూర్తి చేసేందుకు ఏప్రిల్ వరకు సమయం పట్టనుండడంతో స్పెషల్ ఆఫీసర్ కమ్ సూపర్ బాస్గా జయేష్ రంజన్ను నియమించే అవకాశం కనిపిస్తోంది. 3 కార్పొరేషన్స్కు మే నెలలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఇవాళ రాత్రికి 3 కార్పొరేషన్ల జీవో విడుదలయ్యే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి కిరణ్, చెప్పండి. సో మొత్తానికి ఏప్రిల్ తర్వాతే జిహెచ్ఎంసీ ఎన్నికలు అనేది అర్థమవుతుంది. ప్రస్తుతం 3 కార్పొరేషన్లకు సంబంధించి జీవో ఇవాళ విడుదలవుతున్నట్టుగా సమాచారం కూడా ఉంది. ఏంటి మీదకి ఇన్పుట్స్? హరి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పదవీ కాలం నేటితో ఈ రోజుతో పూర్తయింది. సో మరి దీనికి ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి ఏంటి అనేటువంటిది ఒక సందిగ్ధత నెలకొంది. ఎందుకంటే ముఖ్యంగా ఇటు ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి జిహెచ్ఎంసీని విస్తృతిని పెంచింది, పరిధిని పెంచి 150 డివిజన్లు 300 డివిజన్లుగా కూడా చేసింది. సో మరి ఈ ఉన్నటువంటి జిహెచ్ఎంసీని 3 భాగాలుగా కూడా చేయాలి అనేటువంటిది ప్రభుత్వ ఆలోచన. ఇప్పటికే హైదరాబాద్ కార్పొరేషన్ ని అటు సైబరాబాద్ ఇటు మల్కాజ్గిరి 3 కార్పొరేషన్లుగా చేసి సో వాటికి అంటే మొత్తం 3టికి కలిపి మేలో ఎన్నికలు నిర్వహించాలి అనేటువంటి ప్రభుత్వ ఆలోచన ఉంది. సో మరి ఈ రోజుతో కార్పొరేషన్ మేయర్ పదవీ కాలం పూర్తవుతుంది కాబట్టి ప్రత్యేక అధికారి పాలన ప్రారంభం కానుంది. మొదట అంటే తెలంగాణ సాధించినప్పుడు, తెలంగాణ ఏర్పడినప్పుడు అప్పుడు 2016 ఎన్నికలు జరిగే వరకు కూడా అప్పుడు ప్రత్యేక అధికారి పాలన జరిగిందంటే మళ్ళీ ఆ తర్వాత 2 టర్మ్స్ కూడా మేయర్స్ జరిగాయి. సో మళ్ళీ ఇప్పుడు ప్రత్యేక అధికారి పాలన ఉండబోతుంది. ఏదైతే ఎలక్షన్ జరిగే వరకు కూడా ఇటు 3 కార్పొరేషన్లకు జిహెచ్ఎంసీకి అటు కర్నన్ను కమిషనర్ గా ఉంచి అటు సైబరాబాద్ మల్కాజ్గిరి 2 కమిషనరేట్లకు కూడా 2 కమిషనర్లను ఉంచి సో ఈ ముగ్గురిని కూడా మానిటర్ చేయడానికి ప్రత్యేక అధికారిగా జయేష్ రంజన్ ను కూడా నియమించేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో మరి ఈ 3 కార్పొరేషన్లుగా విభజించేటువంటి జీవో కావచ్చు, అలాగే ప్రత్యేక అధికారి జీవో కూడా ఈ రోజు రాత్రి వరకు రానుంది. సో మరి ఇప్పటికైతే పదవీ కాలం ఇప్పుడు ఈ పాలక మండలిది ముగిసింది. సో మరి నెక్స్ట్ ఎన్నికలకు కూడా కసరత్తు చేయాలంటే సో మరి ఇటు రిజర్వేషన్లు కూడా పూర్తి చేయాలి. సో మొత్తానికి ఒక మేజర్ అప్డేట్ గానే చూడొచ్చు. ఇటు హైదరాబాద్ ప్రజలు ఎవరైతే దాదాపు 1.5 జనాభా ఉంటారో వాటిని 3 కార్పొరేషన్లుగా విభజిస్తున్నారు కాబట్టి సో మరి ఈ రాత్రి వరకు ఈ జీవో వచ్చి ఎన్నికలు ఎప్పుడు అనేటువంటిది ఒక కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్ రైట్ సాయి కిరణ్, థాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.